హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుధాకర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ సాయంత్రం రాజమహేంద్రవరం వైపున ఈ గోదావరి నదీ తీరానికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని సుందరమైన దృశ్యాలు కనిపించినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చిత్రీకరించి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ మోటల్ ఉంది, ఇక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంట్. ఇది గోదావరి మధ్యలో పెట్టారు, కానీ ఈ మధ్యన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలాగే ఫ్రెండ్స్, ఈ సాయంత్రం వేళ చాలా పర్యాటకులు ఇలాగ బోట్ షికారు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చెప్పాలంటే కొన్ని సినిమా నటుల, మహానటుల విగ్రహాలు కొన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. ఇవి రోజు మనము ఇటువైపుగా వెళుతుంటాం, కానీ పర్టికులర్గా ఈ విగ్రహాలని చూసినప్పుడు మనకు చక్కని అనుభూతి కలుగుతుంది. ఇక్కడ చూడండి, మహానటులు మన రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. రేలంగి అంటే అప్పట్లో గొప్ప పేరు. ఆయన ఉన్న ప్రతి సినిమా కూడా గొప్ప హిట్ అయ్యేది. అటువంటి గొప్ప మహానటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. చూడండి ఫ్రెండ్స్. అలాగే రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం తర్వాత ఇంకా ఇక్కడ బాపు కుంచె కమనీయం, రమణ కలం రమణీయం, ఇరువురి స్నేహం ఆదర్శనీయం, తెలుగు జాతికి చిరస్మరణీయం. ఈ బాపు ముళ్ళపూడి వెంకటరమణ ద్వయం యొక్క విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. వీరిద్దరూ తీసిన సినిమాలు అనేకమైన ఘన విజయం సాధించే మంచి పేరు వీళ్ళకి. అప్పట్లో ముత్యాల ముగ్గు మొదలైన సినిమాలు తీశారు. అలాగే ఇక్కడ విశ్వవిఖ్యాత నట చక్రవర్తి శ్రీ కీర్తిశేషులు శ్రీ ఎస్వి రంగారావు గారి విగ్రహం ఉంది. ఇక్కడ ఈ రంగారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. ఎస్వి రంగారావు గారు అంటే చాలా గొప్ప నటులు. సాంఘిక కథా చిత్రాలు కానీ, పౌరాణిక చిత్రాలు కానీ, అనేక చిత్రాల్లో గొప్ప పేరు ఉంది ఆయనకి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ అందాల నటుడు నటభూషణం శ్రీ శోభన్ బాబు గారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. శోభన్ బాబు గారు అంటే అప్పట్లో పెద్ద పేరు. ఆయన నటించిన ప్రతి చిత్రం కూడా గొప్ప హిట్ అయ్యేది. అలాగే ఇక్కడ హాస్య నట చక్రవర్తి నవ్వుల రారాజు రాజబాబు గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. రాజబాబు గారు అయితే ఇక్కడ ఆయన రాజమండ్రి దగ్గర కోరుకొండ వాస్తవ్యులు అని చెప్తుంటారు. అలాగే ఇక్కడ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఘంటసాల అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన పాటలు ఇప్పటికీ కూడా మనం వింటూనే ఉంటాం. శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఉంది. అలాగే ఇక్కడ యుగ పురుషుడు, నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం గారి విగ్రహం ఉంది. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ ఆంధ్ర చిత్రకళ వైతాళికుడు కీర్తిశేషులు శ్రీ దామెర్ల రామారావు గారి విగ్రహం ఇక్కడ ఉంది. దామెర్ల రామారావు గారి యొక్క మ్యూజియం కూడా రాజమండ్రిలో ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను. దామెర్ల రామారావు గారి చిత్రాలు అప్పట్లో పెద్ద పేరు. ఇప్పటికీ కూడా ఆయన యొక్క మ్యూజియం ఉంది. ఇక్కడ చూడండి, గౌతమి నందనవనం. ఇక్కడ పార్కులో మనం వ్యాహ్యాలకి రావచ్చు సాయంత్రం వేళ. ఇలా చిన్నపిల్లలు చాలా మంది అక్కడ ఆడుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. ఈ పార్కులో చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి
అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి ఇక్కడ ఈ పార్క్ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కూర్చుని సాయంత్రం వేళ గోదావరి యొక్క నదీ తీర యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, మరి ఇంకా చెప్పాలంటే ఇంకా చూడండి, సుందరమైన దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ బోట్ షికారు చేయడానికి ఎప్పుడు కూడా ఇక్కడ మరి బోట్లు సిద్ధంగా ఉంటాయన్నమాట. ఈ బోట్లు మరి వాటిని ఎక్కడ టికెట్ తీసుకోవాలి, ఎలా ఎక్కాలి అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలా గోదావరి యొక్క నదిని చూడటానికి, దగ్గర నుంచి చూడడానికి ఇక్కడ ఇలాగ నిర్మించారు. ఇక్కడ కూర్చుని చూడడానికి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బోట్లు ఎక్కుతున్నారు పర్యాటకులు. అలాగే మరి ఈ బోట్లు ఏంటంటే ఇక్కడ ఈ కనబడే ఈ బ్రిడ్జి దగ్గర నుంచి ఇలా తిప్పుకుంటూ మరి ఈ 2 బ్రిడ్జిల మధ్య నుంచి కూడా సుమారు 45 నిమిషాలు మనం ప్రయాణం చేయొచ్చు. మరి రాజమండ్రి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి బోట్ ప్రయాణం చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పార్కులో చాలా మంది సేద తీరుతున్నారు. పిల్లలు పెద్దలు చక్కగా ఆడుకుంటున్నారు అన్నమాట. ఈ బాబు చూడండి చక్కగా ఆడుతున్నాడు. అలాగే మరి మళ్ళీ మనం ఇక్కడ చూడండి, పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం. ఇక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ బోట్ షికారు చేయాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. వీళ్ళందరూ కూడా బోట్ షికారుకు వచ్చిన పర్యాటకులు. ఇక్కడ కనపడుతున్న కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఇలాగా మనం ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ కనపడుతున్న బోటు ఎక్కాలి. ఆ కనపడుతున్న బోటు ఎక్కితే ఈమె ఇక్కడ టికెట్ కౌంటర్లో ఉంటారు. ఈమె టికెట్ ఇస్తారన్నమాట. ఇప్పుడు ఈ కనబడుతున్న ఈ బోట్ ఏంటంటే పర్ హెడ్ 70 రూపీస్. మనం ప్రయాణించాలంటే పర్ హెడ్ 70 రూపీస్. ఎంతమంది ప్రయాణికులున్నా తీసుకెళ్తుంది అన్నమాట. దానికి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ వరకు కూడా అనుమతిస్తారు. అలాగే ఇక్కడ ఇంకో బోట్ ఉంది ఫ్రెండ్స్, ధరణి బోట్ అంటారు దీన్ని. దీనికైతే పర్ హెడ్ 150 రూపీస్ అంట. ఈ 150 రూపీస్ అంటే దీనికి ఎంతమంది అంటే 10 మంది. 10 మంది ప్రయాణికులు ఉంటే ఇది కదులుతుంది. లేదంటే మినిమం 8 మెంబర్స్ ఉన్నా కానీ దీన్ని మనం తీసుకెళ్తారు. అంటే 8 మెంబర్స్కి అయితే మనకి 1200 అవుతుంది. అలాగే మరి ఈ విధంగా ఈ పర్యాటకులు బోట్ షికారుకి వెళ్ళవలసిన ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఇలా మెట్లు దిగి మరి ఈ యొక్క ఈ కింద ఉన్నటువంటి మెట్ల ద్వారా బోట్ ఎక్కి అక్కడ నుంచి బోట్లు ఎక్కుతారు అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఘాట్లు అభివృద్ధి పరుస్తున్నారు. అక్కడ దూరంగా కనబడేదంటే పివి నరసింహారావు పార్క్ అనమాట. అది ఇప్పుడు అది మళ్ళీ డెవలప్ చేస్తున్నారు అనమాట.
ఇక్కడ చూడండి, ఆహ్వాన మోటెల్, ఈ యొక్క ఫ్లోటింగ్ రెస్టారెంట్. ఆహ్వాన ఫ్లోటింగ్ రెస్టారెంట్లో